హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి. ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్, ఎప్పుడైనా చూసారా? ఏ ప్లేస్ గెస్ట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కోటప్ప కొండ. ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్? చాలాసార్లు వినే ఉంటారు. కాకులు కూడా వాళ్ళని కొండ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ చరిత్ర మీకు తెలుసా? తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే దక్షిణామూర్తి అవతారంలో కొలువై ఉన్నాడంట. ఇది వచ్చేసి మేము డైరెక్ట్గా కొండపైకి వచ్చి తీసుకున్నాం అన్నమాట. మనము కింది నుంచి వెహికల్స్ ద్వారా రావచ్చు, అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది. దాదాపు 700 పైగా మెట్లనే ఉంటాయి అన్నమాట. మొక్కుబడి ప్రకారంగా చాలామంది మెట్ల మార్గం ద్వారా కూడా వస్తున్నారు. మేమైతే డైరెక్ట్గా కొండపైకి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి కూడా కొండ చాలా పెద్దది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. ఇక్కడ చూసారు కదా, ఎంట్రన్స్లోనే ఈ ఆలయాన్ని త్రికోటేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారనమాట. ఇక్కడ కోటప్పకొండ చరిత్ర గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మనం లోపలికి వెళ్ళిపోగానే అక్కడ రైట్ సైడ్లో దక్షిణామూర్తి టెంపుల్ అని ఉంటుంది. ముందుగా దాన్ని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోతే చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ కూడా ది బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. కొండపై నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట పైన. సో దీనికి కాకులు వాళ్ళని కొండ అని పేరెందుకు వచ్చింది అంటే, అది సాక్షాత్తు ఆ పరమశివుడు గొల్లభామ అనే వ్యక్తికి ఇచ్చిన వరం అంట. అదేంటంటే, గొల్లభామ ప్రతిరోజు కొండపై తపస్సు చేసుకుంటున్న పరమశివుడికి పెరుగు తీసుకెళ్లేదన్నమాట. సో ప్రతిరోజు అలా కొండపైకి ఎక్కుతూ ఆ పెరుగుని తీసుకొని సాక్షాత్ పరమశివుడికి పెట్టేదన్నమాట. అయితే ఒకరోజు తను ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు కాకొచ్చి ఆ పెరుగు కుండని పడేస్తుంది. సో ఆ రోజు పరమశివుడు ఒక వృద్ధుడి రూపంలో ఆ గొల్లభామ దగ్గరకు వచ్చి, ఇకపైన కాకులు ఇక్కడికి రావు అని ఆ గొల్లభామకి వరాన్ని ఇస్తాడనమాట. అందుకే కింద ఎక్కడైనా కూడా కాకులు కనిపిస్తాయి, కానీ ఆ కొండెక్కిన తర్వాత అక్కడ ఎలా ఒక్క కాకి కూడా కనబడదు. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. అండ్ మనకి చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే, మనకి ఈ టెంపుల్కి వెళ్ళి ఒక నైట్ స్టే చేయడం వల్ల లేదా ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడం వల్ల మన జాతకంలో గురుబలం అనేది పెరుగుతుందంట. అంటే మన జాతకంలో ఎలాంటి గ్రహాలు ఎలా ఉన్నా కూడా గురుబలం ఒకటి కరెక్ట్గా ఉంటే మనకి అంత బాగుంటుందంట. సో అది మనం చాలాసార్లు వినే ఉంటాము, నేను కూడా చాలాసార్లు విన్నాను. సో ఒక్కసారి తప్పకుండా విజిట్ చేసి చూడండి. అక్కడ పైన కనిపించే కొండ ఉంది కదా, అక్కడ పరమశివుడు తపస్సు చేసుకునే ప్లేస్ అంట. అక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి కూడా చాలామంది ఆ కొండ అక్కడ చాలా రాళ్ళు రప్పలతో అక్కడికి వెళ్ళే వే కూడా ఉంది. చాలామంది అక్కడికి వెళ్తున్నారు కూడా. సో ఇక్కడ ఎక్కువ మంది సోమవారం రోజు దర్శనం చేసుకుంటారనమాట. ఇక్కడ చూసారు కదా, చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట. విఘ్నేశ్వరుడిది కానీ పరమేశ్వరుడిది కానీ. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఆ టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్న ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు టెంపుల్ని కూడా. అంత పెద్ద టెంపుల్లో కూడా ఎక్కడ కూడా డస్ట్ లేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూసారు కదా, నేను వెళ్ళే వే అయితే అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట అని ఒకటి ఉందంట. సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనం పైకి వెళ్తే అక్కడ అది కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేది మనకి అక్కడ పైకి వెళ్ళే వే. ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి మనం అక్కడ పైకి వెళ్తే నాగేంద్ర స్వామి పుట్ట అనేది వస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంతా కొండపైనే ఉంది టెంపుల్ అంతా కూడా. సో ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడికే. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం అలా వెకేషన్కి వెళ్ళాలంటే కూడా ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్కి వెళ్ళడానికి. అండ్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు టెంపుల్ని కూడా. ఇక్కడ చూసారు కదా, చాలామంది విజిట్ చేస్తున్నారు టెంపుల్కి. మేము వెళ్ళింది అయితే శ్రావణ సోమవారం రోజు. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఎక్కువ జనాలు లేరు. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి నాగేంద్ర స్వామివారు సంవత్సరములో దక్షిణామూర్తి అవతారంతో సతీయోగం తర్వాత దక్షిణామూర్తి అవతారంతో వచ్చి ఇక్కడ ఈ శ్రీ కోటాద్రి పర్వతం మీద కాలు పెట్టాడు. శ్రీ కోటేశ్వర స్వామి బ్రహ్మశిఖరం, విష్ణుశిఖరం, రుద్రశిఖరం 3 శిఖరములకు పైన స్వామివారి తపస్సు చేసుకుంటా కూర్చొని.
దండం పెట్టుకుంటారు. అసలు ఇల్లు లేనోళ్ళు ఉండోళ్ళకి ఇంకా చాలు. అసలు లేనోళ్ళు మొక్కుంటారు, స్వామి మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేయని ఆయన, ఒక అంతస్తు 2 అంతస్తులు 3 అంతస్తులు నీ కోరిక ప్రకారం రాళ్ళు పెట్టుకో. అది సొంత ఇల్లు లేదు. విన్నారు కదా, ఇక్కడ కనిపించే ప్లేస్లో చాలా మంది అట్లా రాళ్ళని ప్లేస్ చేసుకున్నారు కదా. అక్కడ పైన కనిపించే కొండ ఉంది కదా, అక్కడ పైన కనిపించే టెంపుల్ దగ్గరే ఆ పరమశివుడు తపస్సు చేసుకునేవాడంట. సో అక్కడ టెంపుల్కి కూడా దారి ఉంది. అక్కడ కూడా ప్రతి మండే రోజు అన్నదానం చేస్తారంట ఆ కొండపైకి. ఇది వచ్చేసి ఆ కొండపైకి వెళ్ళే వే. సో మొత్తం రాళ్ళు రప్పలతో, ఇంకా కొంచెం పైకి వెళ్ళాక చాలా రాళ్ళతో ఉంది. కానీ టెంపుల్ పైన కూడా చాలా బాగుంది. దాదాపు మనకి 1.5 అవర్ టైం పడుతుంది ఆ కొండ ఎక్కడానికి, అంత పైకి ఎక్కడానికి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి పైన ఉన్న టెంపుల్, అంటే సాక్షాత్ శివుడు తపస్సు చేసుకున్న ప్లేస్ అన్నమాట. ఇక్కడ ప్రతి సోమవారం రోజు ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు, టిఫిన్స్ పెడుతున్నారు. ఓకే, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది ఆ కొండపై నుంచి ఆ టెంపుల్ యొక్క వ్యూ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి టెంపుల్ ఇన్సైడ్లో. సో ఇందాక తాతగారి మాటల్లో విన్నారు కదా, అక్కడ జంట నాగుల దగ్గర మనము ఇటుక రాళ్ళని పేర్చుకుంటూ ఉంటే మనకి ఇల్లు కోరిక ఉన్నవాళ్ళు అలా రాళ్ళని పేర్చుకుంటారంట. తర్వాత వాళ్ళ కోరిక నెరవేరాక ఆ రాళ్ళని వచ్చి మళ్ళీ తీసేస్తారంట. ఇది కోటప్పకొండ చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.